35 సంవత్సరాలు శ్రమించడం అంటే? ఉద్యోగం చేయటం. ఉద్యోగం అంటే? ప్రొద్దున్నే 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళి కష్టపడి 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 పనిచేసి రాత్రి 5 గంటలు ఇంటికి రావటం. ఆదివారాలు? సెలవు రెస్టు. పండుగలు? సెలవు రెస్టు. బంధులు హట్టాళ్ళు? సెలవు రెస్టు. ఇది మీ మగవాళ్ళ శ్రమ. మరి ఇంట్లో పనిచేసే ఆడదానికి ఆదివారాలున్నాయా? పండగ సెలవులున్నాయా? బంధులు హట్టాలున్నాయా? మీలాగా జీతాలున్నాయా? బేటాలున్నాయా? ఇన్సూరెన్స్లున్నాయా? ప్రావిడెంట్ ఫండ్లున్నాయా? ఒళ్ళు బాగోపోయినా మనసు బాగోపోయినా ఆడదానికి విశ్రాంతి ఎక్కడుందో తెలుసా? వంటించు. నిజం చెప్పాలంటే మా జీవితాలకి వెలకట్టి మీకు జీతాలుగా ఇస్తున్నామండి. ఆడది విశ్రాంతి. ఎంత సులకనగా మాట్లాడారండి. నిజంగా ఆడది విశ్రాంతి తీసుకోదలుచుకుంటే మీ మగవాళ్ళకి శాంతే ఉండదండి. అందుకే వాళ్ళన్న మాటలకి నాకు కోపం రావటం లేదు. వాళ్ళు నిజంగా నాకు జ్ఞానోదయం కలిగి. అత్త తల్లి కాలేదు, కోడలు కూతురు కాలేదు అంటారు. మరి అన్నీ అనుభవించిన అత్త తల్లి కాలేనప్పుడు ఏమీ అనుభవం లేని కోడలు కూతురు ఎలా అవుతుంది? ఇది చూసి అపార్థం చేసుకోకుండా ఆలోచించి అర్థం చేసుకోండి. నువ్వు దీన్ని ప్రేమించిన వాడివి అయితే, ఒకవేళ నిజంగా తప్పు చేసినా గుండెల్లో దాచుకునేవాడివి. ఇలా కసాయి వాళ్ళ కష్టాలు పెట్టేవాడివి కాదు. మా ఇంటికొచ్చి మమ్మల్ని ఎదవలు చేసి మాట్లాడతావా? నిన్ను తింట్లో ఎంగిలి మెతుకులు తిని పడుండే కుక్కవి. నీకే ఇంత పొగరుంటే శ్రమని నమ్ముకొని అభిమానానికి ప్రాణం ఇచ్చే రైతును కట్టుకున్న నాకెంతుండాలరా? ఆడదాని మీద చెయ్యెత్తేవాణ్ణి మగాడు అనర్రా, కొజ్జా అంటారు. ఇలా నా మీద చెయ్యెత్తావని నా మొగుడికి తెలిస్తే నీ చెయ్యే కాదు, నీ తలే ఉండదురా. లక్ష్మి, నా ఆడపడుచు మొహం చూసి వదులుతున్నాను. ఇక నుంచైనా పశువుల్లా కాకుండా మనుషుల్లా బ్రతకండి.